పెయిడ్ సర్వేలతో బీఆర్ఎస్ బోగస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో మళ్లీ బాపు రావాలి అంటే మిగిలింది దోచుకునేందుకేనా అని ప్రశ్నించారు. ప్రజా సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతామన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు స్పందన కరువైందన్నారు. పెయిడ్ సర్వేలతో బోగస్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ బాపు రావాలి అని గులాబీ నేతలు అంటున్నారని, మిగిలింది దోచుకోవడానికా అని ప్రశ్నించారు. ప్రతి డివిజన్ లో చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు బల్మూరి వెంకట్. కేటీఆర్ అండ్ కంపెనీ ఈ కేడీలు ఆ దోచుకున్న సొమ్ముని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆ సొమ్ముని ఏదైతే ప్రజలకి ఖర్చు పెట్టి గెలిచే ఒక ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈడ బీఆర్ఎస్ ని గెలిపిస్తే మళ్ళీ మా బాపు మా నాయన ముఖ్యమంత్రి కావాలంటే ఈడ బీఆర్ఎస్ ని గెలిపియాలి. ఆర్థిక ఇబ్బందులతో తీర్థయాత్రలకు వెళ్లలేని పేదలకు ఆర్టీసీ యాత్రాదానం కోసం దాతలు ముందుకు రావాలన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆర్టీసీ యాత్రాదానంలో కంటోన్మెంట్ బాలంరాయి వాసులు కాళేశ్వరం యాత్రకు వెళ్లారు. యాత్రకు పూజలు నిర్వహించి ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. గుడికి తీసుకెళ్లి దర్శనం చేపించి రిటర్న్ తీసుకొస్తారు కాబట్టి ఈ కార్యక్రమం బాగుందని ఆ రోజు వాళ్ళకి మాటిచ్చాను. ఖచ్చితంగా మా కంటోన్మెంట్ లో కూడా ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరితో మాట్లాడి అవసరమైనప్పుడంతా ఎక్కడెక్కడ యాత్రలు తీసుకెళ్లాలనో గుడిలకు అక్కడ తీసుకెళ్తానన్నాను. అందులో భాగంగానే ఈ రోజు కాళేశ్వరంకి తీసుకెళ్తున్నాము. క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఎవరు గెలిచినా అందరి విజయంగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో 11వ జోనల్ మీట్ క్రీడా పోటీలను వంశీకృష్ణ ప్రారంభించారు. 7 జోన్లకు చెందిన 13 స్కూళ్ల నుంచి 1100 మంది స్టూడెంట్స్ పాల్గొంటున్నారు. So today we are not inferior to anybody. We are not inferior to any private institutional education institution. We are on par with private education institution. I am proud to say that our government, the beloved our Chief Minister Mr. Revanth Reddy ji is very much interested towards the educational field. ఇచ్చిన మాట ప్రకారం తన అగ్రికల్చర్ భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయించారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అధికారికంగా ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ పేరు మీద విరాళంగా రాసి ఇచ్చారు. సొంత గ్రామమైన యాచారంలో 4 కోట్ల విలువైన 2000 గజాల స్థలాన్ని, అందులో ఉన్న భవనాన్ని వ్యవసాయ శాఖకు ఇచ్చారు. యాచారం మండలంలో రైతుల పంట ఉత్పత్తులు, నిల్వ, వ్యవసాయ పరికరాలు పెట్టుకునేందుకు బిల్డింగ్ తో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతు బాగు కోసం సొంత భూమిని ఇచ్చిన కోదండరెడ్డికి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ధన్యవాదాలు తెలిపారు.